వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసలు అలా జరుగుతుందా? జరగనే జరగదా? ఏమో, జరగకపోవచ్చు. లేదు జరుగుతుంది. మాకు ఆ ఉద్దేశమే లేదు. ఎస్, మేము అలా చేస్తాం. నేను చెప్తున్నది హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో శివారం మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రక్రియ గురించి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో కలిపేసి ఒక మహానగరంగా మార్చాలని రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై గత 5-6 నెలలుగా అనేక మల్లగులాలు పడుతున్నారు. కలపాలా వద్దా, కలిపితే ఎలా ఉంటుంది, కలపకపోతే ఎలా ఉంటుంది. ఒక దశలో తమకు ఆ ఆలోచనే లేదని, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఒకరు ప్రకటించారు. ఇక రాజకీయ నాయకులు, ఇక మున్సిపాలిటీలు సిటీలో కలవు, మనం మళ్ళీ రాజకీయం చేసుకోవచ్చు అని సంబరపడ్డారు. పరిస్థితి అలాగే కనిపించింది. కానీ తాజాగా ఒక కీలకమైన కదలిక వచ్చింది. ఎస్, అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో కలిపేస్తున్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసేసుకుంది. ఖచ్చితంగా ఈసారి వెనకడిగేసే ప్రసక్తే ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కలిపేస్తారు. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పెద్ద మహానగరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. అమల్లోకి రావడమే లేట్. అంటే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్ల విలీన ప్రక్రియను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. నివేదిక ఎలాగున్నా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో కలవడం పక్కా. ప్రభుత్వం దీనిపై సూత్రప్రాయమైన నిర్ణయం తీసేసుకుంది. కానీ ఇప్పట్లో ఇది జరగదు. కనీసం సంవత్సరం టైం పడుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కలపాలంటే జిహెచ్ఎంసీ పాలక మండలి నిర్ణయం చాలా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అయితే గ్రేటర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద సంఖ్య లేదు, మద్దతు కూడగట్టుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎలా ఆమోదిస్తుంది అంటే కాస్త తాత్సారం చేస్తారు. వచ్చే ఫిబ్రవరి కల్లా, మరో సంవత్సరం దీనికి టైం ఉంది. ఆ ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ పాలన మండలి గడువు ముగిసిపోతుంది. అప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన అంటే గవర్నమెంట్ పాలనే. అప్పటిదాకా ఈ మున్సిపాలిటీలకు ఇప్పుడే పదవీకాలం రేపో మాపో ముగియబోతోంది. ఈ మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ రాబోతున్నారు. 6 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంటుంది. ఆ తర్వాత మరో 6 నెలలు పొడిగిస్తారు. ఈ లోపల జిహెచ్ఎంసీ ఎన్నికల టైం వచ్చేస్తుంది. పాలన మండలి పదవీకాలం ముగిసిపోతుంది. స్పెషల్ ఆఫీసర్ వచ్చేస్తారు. అప్పుడు చకచక ఈ మున్సిపాలిటీలను సిటీలో కలిపేస్తారు. ఒక మహానగరంగా ఏర్పాటు చేస్తారు. పరిపాలనమైన సౌలభ్యం కోసం హైదరాబాద్ మహానగరాన్ని 3 ముక్కలు చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. అంటే 3 కార్పొరేషన్లు వచ్చేసి మొత్తానికి 3 కార్పొరేషన్లను ప్రభుత్వ అజమాయిషిలో తీసుకొని ఒక పెద్ద మహానగరాన్ని విస్తరించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తుంది. అంటే 3 ప్రత్యేక కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. కానీ అంతా కలిపి ఒక మహానగరంగా ఉంటుంది. ఇప్పుడు మహేశ్వరం 4వ సిటీ కోసం పరుగులు తీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మున్సిపాలిటీలు ఉండడం ఎంత మాత్రం భావ్యం కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీలను, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలిపేస్తారన్నమాట. అంటే ఇంకో పాయింట్, ఇప్పుడున్న మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిపోయింది. అంటే ఎన్నికలు జరుగుతాయా అంటే జరగవు. ఎన్నికలపై ఇప్పుడు ఆశలు వదులుకోవాల్సిందే. 6 నెలల పాటు స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. మరో 6 నెలలు స్పెషల్ ఆఫీసర్ పాలన పొడిగిస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అన్ని మున్సిపాలిటీలు కలిసి ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే ఒక మహానగరం ఎన్నికలు జరుగుతాయి.
ఇప్పుడున్న వార్డులు అన్నీ మాయమైపోతాయి. అంతా మున్సిపల్ డివిజన్లు వస్తాయి, కార్పొరేటర్లు వస్తారు. అంటే మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోతాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో లోపలి ప్రాంతంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఇక కాలగర్భంలో కలిసిపోబోతున్నాయి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసేసుకుంది. రేపో మాపో ఈ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు.